వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్. అందరికీ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి స్వాగతం అండి. సో మరి పేరెంట్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ స్కూల్స్ అయినటువంటి నవోదయ రిజల్ట్స్ అనేవి జస్ట్ నౌ రిలీజ్ చేశారు. సో నిన్నటి వరకు కూడా ఈరోజు మార్నింగ్ వరకు కూడా కాల్స్ వచ్చాయి, కానీ మేము చెప్పలేం కదా. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారని సడన్గా మనకి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఈ రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి మీకు నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో అదేవిధంగా మనకి రిజల్ట్ యొక్క లింక్ డైరెక్ట్గా నేను మీకు ఇచ్చేస్తాను. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసుకొని ఆ రిజల్ట్ డైరెక్ట్గా చూసేయండి. జస్ట్ హాల్ టికెట్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకుంటే చాలు వచ్చేస్తుంది. సో గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లో నేను ఇలా అయితే ఇక్కడ ఓపెన్ చేస్తాను, మీకు ఎంత అవసరం లేదు. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ మీరు చూసేసుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే నవోదయ అని చెప్పేసి చెక్ చేసుకుంటాను. నవోదయ విద్యాలయ అని చెప్పేసి చెక్ చేసుకుంటే చాలు. నాకు నవోదయ విద్యాలయ సమితి అని చెప్పేసి నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, నవోదయ విద్యాలయ సమితి. సో నవోదయ విద్యాలయ సమితికి చెక్ చేసుకోగానే మీకు ఏది కావలిస్తే అక్కడ ఇవ్వండి, ఏ లింక్ కనిపిస్తే లింక్ పైన క్లిక్ చేసుకోండి, నో ప్రాబ్లం. డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఓపెన్ అయిపోద్దండి. నేను మీకు డైరెక్ట్గా క్రిందన లింక్ ఇచ్చేస్తాను, మీరు డైరెక్ట్గా దానిపైన చూసేసుకోండి చాలు. ఓకేనా, సో ఓపెన్ చేద్దాం. నవోదయ విద్యాలయ సమితి అందరూ ఒకసారి ఓపెన్ చేసినట్టున్నారు. సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా, లేదు అనుకుంటే డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళిపోదాం. మనం డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళిపోదాం. ఓకేనా, ఒకసారి ఆ లింక్ నేను మనకి ఎస్ హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, చెక్ చేసుకుందాం అండి ఒకసారి. నేను డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే సర్వర్ డౌన్ వస్తుంది కాబట్టి. మీకు డైరెక్ట్గా కింద లింక్ ఇచ్చేస్తాను, మీరు అది చూసుకోండి. ఓకేనా, ఇదిగోండి లింక్ తీసుకున్నాను, లింక్ ద్వారా వెళ్ళిపోతున్నాను. సో లింక్ ద్వారా వెళ్ళిన తర్వాత మీకు ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని కనిపిస్తుంది. ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేస్తే రెండు కూడా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి చెక్ చేద్దాం. మన పేరెంట్స్ ఆల్రెడీ మనకి పెట్టారు, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా, ఈ స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ 1034329, డేట్ ఆఫ్ బర్త్ 2014. ఓకే, 2014కి వెళ్తున్నాను. మీకు ఎలా కావాల్సి అలా చూసుకోండి, నో ప్రాబ్లం. 2014 9th మంత్ అంటే సెప్టెంబరు 23rd. సో ఈ స్టూడెంట్ యొక్క రిజల్ట్ నేను చెక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే, ఇక్కడ మనకి డైరెక్ట్గా మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయని కానీ, ఓకేనా, లేకపోతే మీరు ఈ సబ్జెక్ట్లో మార్క్స్ వచ్చాయని కానీ, లేదా ఒక లిస్ట్ కానీ మనకి ఇవ్వడు. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్. మీరు అడ్మిషన్కి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయ్యారు. సో మీ ఇంటికి కొన్ని డాక్యుమెంట్స్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసేసి ఫిలప్ చేసేసి మనం జేఎన్వీలో జాయిన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలానే వస్తుంది. మీరు సెలెక్ట్ అయితే కంగ్రాచులేషన్స్, యు ఆర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ అని వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. అర్థమైందా? సో అది గుర్తుంచుకుంటే చాలు. సో లేదు అనుకోండి, ఇక్కడ సారీ అని చెప్పేసి మీకు ఒక రిజల్ట్ లాగా వస్తుంది అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. ప్రజెంట్ ఇక్కడ వరకు మీకు లింక్ ఇస్తాను, 9th క్లాస్ లింక్ కూడా ఇస్తాను ఇక్కడ కిందనే, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.